హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరంగిక్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వెల్త్ విజ్డమ్ లాంగ్ టర్మ్గా ఎలా ఆలోచించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆలోచనలే మీ ఆదాయం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సంపద అనేది మనకి మోటివేషన్తో వచ్చేది కాదు. మీరు ఎన్ని మోటివేషన్ క్లాసెస్ విన్నా కూడా సంపదని మీరు సృష్టించలేరు. సంపద అనేది ఎలా వస్తుందంటే సహనంతో కూడినటువంటి డైరెక్షన్ వల్ల వస్తుంది. పేషెన్స్ ప్లస్ డైరెక్షన్ వల్లే నిజమైన సంపదని మీరు సంపాదిస్తారు. మన పూర్వీకులు ఎలా ఆలోచించేవారు? మన పూర్వీకుల యొక్క ఆలోచనలు ఎలా ఉండేది మనం చూస్తే, వారి యొక్క ఆలోచనలంతా కూడా ముందు తరాల కోసం ఆలోచనలు చేసేవారు. వారి ప్రణాళికలన్నీ కూడా నా నెక్స్ట్ తరం ఎలా బ్రతుకుతుంది, సంపదతో ఆదాయంతో బ్రతకాలని ఆలోచన చేసేవారు. అందుకనే వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా భూమి, ధాన్యం, పశువులు, వారి యొక్క స్కిల్స్ని నెక్స్ట్ తరానికి బదిలీ చేసేవారు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఉపయోగపడతావని వాళ్ళు ఆలోచన చేసేవారు కాబట్టి తమ యొక్క స్కిల్స్ని తమ పిల్లలకు నేర్పించేవారు.